ప్రజాప్రతినిధులు మాత్రం వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది రాజ్యాంగానికి మాయన మచ్చగా మారుతుంది. నిన్న రైల్వే కోడూరు ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. తీవ్ర విమర్శలకు దారితీస్తుంది రైల్వే కోడూరు రగడ. రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ ఉన్నారు. అరవ శ్రీధర్ బాధితురాలని చెప్పుకుంటున్నటువంటి హర్షవీణ ఉన్నారు. ఆవిడ పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వ ఉద్యోగిని. మరి ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి హర్షవీణకి మధ్య సన్నిహిత సంబంధం ఉంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. సో హర్షవీణ మాత్రం తనని బెదిరించి లొంగ తీసుకొని పలుమార్లు తనపై అఘాయిత్యం చేశాడు, అత్యాచారం చేశాడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అని చెప్తున్నారు. తనకి న్యాయం చేయమని చెప్పేసి తను తిరుగుతూ ఉన్నారు పోలీస్ స్టేషన్ చుట్టూతా. ఖాళీ దొరికినప్పుడల్లా మీడియా ముందు కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అరవ శ్రీధర్ మాత్రం తనని బ్లాక్మెయిల్ చేస్తుంది హర్షవీణ అని చెప్తూ ఉన్నారు. ఇది రైల్వే కోడూరులో జరుగుతున్నటువంటి ఎపిసోడ్. అయితే ఇక్కడ జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అరవ శ్రీధర్ 2024 ఎన్నికల ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి శిష్యుడైనటువంటి రూపానందర్ రెడ్డి గారి శిష్యుడే అరవ శ్రీధర్. అంటే రూపానందర్ రెడ్డి గారి యొక్క శిష్యుడు, ఆయన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి. ఇది అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే వైసీపీ నుంచి రూపానందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు గారి దగ్గర కమిట్మెంట్ తీసుకున్నారు. తనకి ఇన్ఛార్జి ఇవ్వాలని చెప్పేసి, తన శిష్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పేసి. ఎందుకంటే రైల్వే కోడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో రెడ్లు, కమ్మలు, కాపులు, బలిజలు, బ్రాహ్మణులు, వైశ్యులు పోటీ చేయడానికి లేదు. అది రిజర్వ్డ్ నియోజకవర్గం. రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మాత్రమే పోటీ చేయాలి. సో అరవ శ్రీధర్ ఎస్సీ నాయకుడు కాబట్టి, ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి ఆయన నాయకుడిని చేశారు రూపానందర్ రెడ్డి. అయితే ఎన్నికల ముందు ఈ విషయం జనసేన అధినేతకు తెలియదు. ఎందుకంటే ఎన్నికల ముందు మరి ఎవరైతే రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన పార్టీ అభ్యర్థిగా యనమల భాస్కర్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి టికెట్ ప్రకటించిన నేపథ్యంలో యనమల భాస్కర్ వైసీపీ కోవట్ అని చెప్పేసి కొంతమంది చిత్రీకరించి ఆ టికెట్ యనమల భాస్కర్ దగ్గర నుంచి వైసీపీ నుంచి వచ్చినటువంటి టీడీపీలో చేరినటువంటి రూపానందర్ రెడ్డి గారి శిష్యుడైనటువంటి అరవ శ్రీధర్కి ఆ టికెట్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారి క్వార్టర్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారనేటువంటి ఒక చర్చ తెర మీదకి వచ్చింది ఎన్నికలు అయిపోయిన తర్వాత. అయితే ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. సో ఆయన తన ఎమ్మెల్యేలందరూ కూడా ఇండిపెండెంట్గా ఉండేటువంటి వ్యక్తులు కావాలి, ఎవరి దగ్గర బానిసలుగా ఉండేవాళ్ళు కానీ ఎవరి దగ్గర డిపెండ్ అయ్యేటువంటి వ్యక్తులుగా కానీ ఉండకూడదని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎన్నికల ముందు బీఫామ్ ఇచ్చేటప్పుడు ఆ టైం కూడా లేదు, పెద్దగా తెలుసుకోలేకపోయారు జనసేన అధినేత. ఆ తర్వాత తెలుసుకున్నటువంటి పరిస్థితి. తీరా కట్ చేస్తే ఇప్పుడు అరవ శ్రీధర్ వ్యవహారం, హర్షవీణ వ్యవహారం. సో వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీ పరువును రోడ్డుకి వేసిన పరిస్థితి. ఎందుకంటే ఆవిడేమో జనసేన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయట్లేదు, వాళ్ళ ఎమ్మెల్యేని కాపాడుతున్నారని చెప్పేసి జనసేనకు వ్యతిరేకంగా ఉండేటువంటి చర్చా వేదికలో కూర్చొని ఆవిడ ప్రతిరోజు చర్చిస్తున్నారు. మరి ఆ రోజు ఇదే అరవ శ్రీధర్కి టికెట్ ఇప్పించి జనసేన అధినేత పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా ఈ అంశాల గురించి కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఇలాంటి వ్యవహారం ఒకటి బయటకు వచ్చిన తర్వాత పెద్ద మనిషిగా ఉన్నటువంటి ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రూపానందర్ రెడ్డి గారు ఎవరైతే అనధికారిక ఎమ్మెల్యేగా రైల్వే కోడూరులో ఉన్నారో ఆయన కనీసం ఈ వ్యవహారాన్ని మరి ఏదో ఒక విధంగా పరిష్కరించేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినపడతా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో నిన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి తాతంశెట్టి నాగేంద్ర, సో మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు, మరి ఆవిడ ఏం చేశారో తెలియదు. మొత్తానికైతే తాతంశెట్టి నాగేంద్ర ఆవిడ్ని పోలీసుల చేతిలో లాఠీ తీసుకొని లాఠీతో కొడుతున్నటువంటి విజువల్ అయితే ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడతా ఉంది. అయితే ప్రజాస్వామ్యంలో దాడులు తప్పు, అందులో మహిళలపై దాడులు తప్పు. సో కాబట్టి ఈ రైల్వే కోడూరు ఈ వ్యవహారం ఏదైతే ఉందో జనసేన పార్టీ అధిష్టానానికి, కూటమి ప్రభుత్వానికి మాయన మచ్చగా మారుతుందని చెప్పొచ్చు. సో పెద్ద తలనొప్పిగా కూడా మారిపోయిందని చెప్పొచ్చు. ఇక రైల్వే కోడూరు ఘటనపై రంగంలోకి దిగిన ప్రతిపక్షాలు, కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతల విమర్శలు. ఇక వైసీపీకి ఒక చిన్న అంశం దొరికినా కానీ ఖచ్చితంగా వారు రాజకీయంగా వారు అవకాశంగా మార్చుకుంటారు. అందులో దొరికిన విషయం చిన్నది కాదు. ఈ పెద్ద వ్యవహారం ప్రతిరోజు కూడా వైసీపీకి టీడీపీ కూటమికి జనసేనకి తలనొప్పిగా మారుతున్న వ్యవహారం కాబట్టి ఇక ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ప్రసార మాధ్యమాలు ఇక నిన్నటి నుంచి రైల్వే కోడూరు ఎపిసోడ్ని పెద్ద ఎత్తున తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటివరకు హోంమంత్రి గారు కూడా ఎలాంటి స్పందన లేదు. హోంమంత్రి పైన కూడా తీవ్రమైనటువంటి
విమర్శలు ప్రతిపక్షాల నుంచి వెలువెత్తుతూ ఉన్నాయి. మరి రైల్వే కోడూరు బాధితురాలు గోడు ప్రభుత్వానికి పట్టదా? తప్పు అయితే అరవశ్రీధర్ని శిక్షించండి, ఆయన అనర్హత వేటు వేయండి. లేదు అరవశ్రీధర్ మంచోడు, హర్షవీణానే కావాలని అరవశ్రీధర్ని బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెడుతుందంటే హర్షవీణాకి చట్టపరంగా ఏ విధమైనటువంటి మరి ఆవిడికి శిక్ష వేయాలి, 5 శిక్షలు వేయాలని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేనే మరి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి ఈ విధమైనటువంటి వ్యవహారాలు వెలగబడతా ఉంటే మరి సామాన్యులు